ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్. ఐఎమ్ గుడ్. మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇది నా చిన్న ప్రయత్నం. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో మార్పు రావాలని నేను నడుం బిగించి నా వంతుగా నేను కొనసాగిస్తున్నాను నా ఉద్యమాన్ని. దయచేసి మీరందరూ నాకు మద్దతుగా, నాకు స్ఫూర్తిగా ఇవ్వడానికి, నేను చేస్తున్న పోరాటానికి కంపల్సరీగా మీరు సపోర్ట్ చేయాలని మనసారా వేరుకుంటున్నాను. చూద్దాం ఈరోజు మార్నింగ్ న్యూస్ దిశ కావచ్చు, V6 వెలుగు, నమస్తే తెలంగాణ, ఏ పత్రికల్లో ఎంత నిజం ఉంది, ఎంత అవాస్తవం ఉందని నేను చెప్తాను. పూర్తిగా వినండి. అది కాకుండా గమనించండి, పార్టీలకు అతీతంగా కాకుండా, పార్టీలకు జోకకుండా ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పాలని ఆశపడుతున్నాను. అదే నిజమైన జర్నలిజం. ఏదో డబ్బులు దంచుకొని వార్తల్ని మలిచి ఇష్టం ఉన్నట్టు చెప్తే అది జర్నలిజం అవుతారు. నేను కంపల్సరీ జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా జర్నలిజాన్ని బ్రతికించి నిజాన్ని మాత్రం చెప్పాలి. ఒకసారి చూద్దాం దిశ పేపర్లో ఏమొచ్చింది. దిశ పేపర్, ఎమ్మెల్సీ బైపోల్ రోజు హాలిడే, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెల్లడి. కవిత బెయిల్పై 27న విచారణ. 2 రోజుల పాటు ఢిల్లీ హైకోర్టులో వాదనలు. రేపు సాయంత్రానికి సిబిఐ కౌంటర్. వచ్చే నెల 7న ఛార్జ్ షీట్. ఆస్ట్రేలియాలో షాద్ నగర్ వాసి మృతి. అనుమానాస్పద స్థితిలో సముద్రం ఒడ్డున మృతదేహం లభ్యం. 5 రోజుల క్రితం అదృశ్యమైన అరవింద్. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చీటింగ్ కేసు. భూ కబ్జా ఆరోపణలతో ఆయన భార్య, తల్లిపైన మరణాయుధాలతో బెదిరించినట్లు బాధితుల ఫిర్యాదు. మల్లారెడ్డికి మరో దెబ్బ. బొమ్మరాజ్పేటలో పెద్ద చెరువు FTLలో నిర్మించిన ప్రహారీ కూల్చివేత. గ్రామస్తులు, అధికారుల ఫిర్యాదుతో చర్చలని. ఇక్కడ అధికారులు కూల్చిన ప్రహారీ గోడ ఇది చూపిస్తాను చూడండి. ఎప్సెట్ ఈసెట్ కౌన్సిలింగ్కు షెడ్యూల్ రిలీజ్. వచ్చే నెల 30 నుంచి ఎప్సెట్ వెబ్ ఆప్షన్. 3 విడతల్లో సీట్ల భర్తీ. వచ్చే నెల 10 నుంచి ఈసెట్ వెబ్ ఆప్షన్లు. జూలై 15న ఫైనల్ ఫేజ్, 24న స్పాట్ అడ్మిషన్ అంటూ వచ్చింది. మొత్తం ఈ వార్త చూద్దాం. PCC చీఫ్గా సీతక్క, తొలి ఆదివాసీ మహిళగా AICCకి ప్రతిపాదనలు. రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాన్. ఆశాభావం నుంచి వ్యతిరేకత రాదనే ఆలోచన. ఇప్పటికే రేసులో మహేష్ గౌడ్, మధుయాక్షి, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ల పేర్లు సైతం. ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్. అన్నీ ఓకే అనుకుంటే కేబినెట్లకి వెడ్మ బొజ్జ. మంత్రి సీతక్కకు PCC చీఫ్ పదవి దక్కనుందా? ఆ పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారా? సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్కు సూచించనున్నారా? ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు 10 మంది ఆశిస్తుండగా అనూన్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. మరి పదవి చేపట్టే అవకాశం ఎవరికి లభిస్తుంది? ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం PCC చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పాలని AICC ఉద్దేశం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా, లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందనే విషయంపై ఒక వార్త వచ్చింది. వాస్తవానికి ఆ సీతక్క గారికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ ఉన్న కోమాటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమ కావచ్చు, అంటే ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. కాంగ్రెస్లో తొరుము లీడర్, తోపు లీడర్ చాలా ఉంటారు. అయినా సీతక్క గారి పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఒకటే రీజన్. ఇప్పుడు బట్టికి ఇస్తే జగ్గారెడ్డి కోపం, జగ్గారెడ్డికి ఇస్తే వేరే వాళ్ళ కోపం, అంటే ఇక కోపతాపాలు బాగా సాగుతాయి. అదే ఒక మహిళ, ఒక ఆడపడుచుకి ఇస్తే మాత్రం ఎవరు ఏం కోపడరు. పర్లేదు మహిళకి ఇచ్చింది అని ఒక గౌరవమైన దృక్పథంతో ఉంటారు. కాబట్టి మహిళలకు ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇది మెయిన్ రీజన్, అంతే, వేరేది ఏం లేదు. మైనింగ్లో ప్రక్షాళన. 3 GMలు, 3 ప్రాజెక్టు ఆఫీసర్లపై వేటు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆకస్మిక బదిలీలు. శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు. వారం క్రితమే కార్యదర్శి ట్రాన్స్ఫర్. గవర్నర్ మాజీ కార్యదర్శి సురేంద్రమోహన్కు బాధ్యులను ఒక వార్త వచ్చింది. ఇది మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ నిర్మాణం. దెబ్బతిన్న 7 బ్లాక్ దగ్గర ప్రారంభం. వాటర్ డైవర్షన్కు గ్రేసియర్స్ ఏర్పాటు. ఎత్తే టైంలో మొరాయించిన గేట్లు. నేడు NGRI నిపుణుల సందర్శన. వారంలో సీఎం మంత్రి ఉత్తమ్ విజిట్ అంటే ఒక వార్త వచ్చింది.
కేఎల్తో రెవెన్యూ కుమ్మక్కు, ఆర్డీఓ ఆఫీస్లో భూములు రిజిస్ట్రేషన్లు మాయం, వివరాలు కోరితే లేవంటున్న అధికారులు. ఇది అంతే ఉంటుంది ఇక. ఎందుకంటే ఇక ఆర్డీఓలు ఎంఆర్ఓలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఇక పేదల భూములు ఇక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఏడు ఉన్నాయి అని బాగా వాళ్ళ స్టడీ వాళ్ళది అదే పని. మనం గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎట్లా ప్రిపేర్ అవుతామో ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎట్లా ప్రిపేర్ అయితే ఉద్యోగాలు రాగానే ఇక నేను ఎట్లా సంపాదించాలి, నేను ఏం చేయాలి అని బాగా ఆలోచన చేసేసి గవర్నమెంట్ అసలు ప్రభుత్వ స్థలాలు ఏడున్నాయి, పేదవాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర వచ్చేవాళ్ళు ఎవరు అని చెప్పేసి బాగా ఆలోచన చేసి వాళ్ళ దగ్గర భూములు రాసుకొని కబ్జా చేస్తున్నాడు. ఇక ఇలాంటి కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి లక్షల కొద్ది ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ఆయనలో కేసీఆర్ గారు ఇలాంటివన్నీ చూస్తూ చూడట్టు ఊరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ వెళ్తుండే అధికారులకు కాబట్టి. ఇప్పుడు అన్నీ బయటపడతాయి, మెల్లమెల్లగా అన్నీ బయటపడతాయి అన్నట్టుగా. 100 మందికి పైగానే మృతి అని ఒక వార్త వచ్చింది. ఇది ఎక్కడ? ఓకే, పపువా న్యూగినియాలో ఘోరం, విరిగిపడిన కొండ చర్యలు, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అంటే ఇది మెయిన్గా. ఓకే, ఫైనల్కు హైదరాబాద్, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్పై సూపర్ విక్టరీ, క్లాసెస్ హాఫ్ సెంచరీ, మెరిసిన త్రిపాఠి, బంత్తో రాణించిన షాబాజ్ అభిషేక్, శాంసం సేన ఇంటికని ఒక వార్త వచ్చింది. కాంగ్రెస్కు కిషన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్, మా పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలను ఆయనే చేర్పిస్తున్నాడు. ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు, మా సర్కారును కూల్చడం అంతా ఈజీ కాదు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ కిషన్ రెడ్డి అట మొత్తం బ్రాండ్ అంబాసిడర్. మీరు కాంగ్రెస్లో ఉండరు అని కిషన్ రెడ్డి చెప్తానట. ఈ అంటున్నమాట ఎవరంటే మావాడు అంటే ఎవరు, మన జగ్గారెడ్డి అంటాడు ఈ మాట. పాపం ఏం చెప్తాం మరి, ఓడిపోయిన స్థితిలో ఏమన్నా ఆనాల్సి వస్తుంది. తెలంగాణ మామూలుగా హెడ్లైన్ చదువుతున్నా, ఈసీ చదువుతాం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే, పొలిటికల్ స్పీచ్లు ఉండొద్దని కండిషన్, పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లైన సిఎస్ రివ్యూ, చీఫ్ గెస్ట్గా హాజరు కానున్న సోనియా గాంధీ, ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి షరతుతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఇలాంటి రాజకీయ ప్రకటనలు స్పీచ్లు చేయొద్దని కండిషన్ పెట్టింది. ఈ మేరకు జూన్ 2న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని రాజ్యసభ ఎంపీ హోదాలో వేడుకలకు చీఫ్ గెస్ట్గా పిలవాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం చేసింది. వాస్తవానికి స్పీచ్లు కావచ్చు రాజకీయాలకు సంబంధించి ఉండవేమో కానీ ఇప్పుడు సోనియా గాంధీ ఇక్కడ రావడం వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందంటే, నేను తెలంగాణ ఇచ్చిన అన్నట్టుగానే తెలంగాణ ఇచ్చిన తల్లి అంటే తెలంగాణ కోసం మేము అందరం పోరాటం చేసాం, చాలామంది బలిదానాలు అయ్యారు. తెలంగాణ ఇచ్చిన తల్లి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వస్తే మాత్రం మొత్తం ఉల్లాసంగా ఉంటుందనేసి కాంగ్రెస్ కేబినెట్, మామూలు కాంగ్రెస్ వాళ్ళే మొత్తం బాగా ఆలోచించేసి ఆ నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ పిల్లర్ల కింద బయ్యారం రిపేర్లు చేస్తున్న బయటపడ్డ వైనం, లోపల నుంచి నీళ్లతో పాటు కొట్టుకుపోతున్న ఇసుక మట్టి, మీడియా కంటపడకుండా గుంతపై నల్ల మట్టి పోసిన ఎల్ఎన్టీ ప్రతినిధులు, ఫౌండేషన్ పనులపై అన్ని అనుమానాలే ఒక్కొక్కటిగా బయటపడుతుంది. లోపల గిట్లుంటే ఎందుకు ప్రాజెక్టు కూడా చెప్పు. ఇలాంటి రంధ్రాలు ఉన్నాయి చూడు, ఇలాంటి రంధ్రాలు ఉంటాయి, ఇక ఎందుకు ప్రాజెక్టు కూలదు. ఇక అంతే, వాళ్ళ కమిషన్ల కోసం అప్పుడు దంచుకొని ఏదో తొందరగా కట్టేసిండు. ఇప్పుడు పడుతుంది బయట మొత్తం. మూసి సుందరీకరణ పనులు స్పీడప్, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ, ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమీకరణపై చర్చ, మూసి పరివాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా, ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు, ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్లు. ఇది మన రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, ఫేక్ న్యూస్పై సీఎం సీరియస్, రాష్ట్ర సర్కారును బదనాం చేస్తే సహించబోమని వార్నింగ్, తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం, చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కామెంట్. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు, ఇప్పటికే కొందరిపై కేసులు, విచారణ ప్రారంభించిన పోలీసులు. సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఫేక్ లెటర్లు, సర్క్యులేషన్, ఫోటోలు, వీడియోలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఉస్మానియా వర్సిటీ సెలవులపై ఇచ్చిన సర్క్యులర్, ఆర్టీసీ ఫేక్ లోగోకు సంబంధించి బాధితులపై కేసులు పెట్టిన
పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో కరెంటు కోతలపై వివిధ ప్రభుత్వ సర్క్యులర్లను మార్ఫింగ్ చేసి ఫేక్ న్యూస్ వైరల్ చేసిన ఘటనలను బాధ్యులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి లేనిది సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఆయా శాఖల ఉన్నతాధికారులపై సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఇలాంటివి చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వం మనుగడై ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రజల మధ్య గొడవలకు అల్లర్లకు దారి తీస్తుందని హెచ్చరించడంతో ఆయా శాఖల పరిధిలోని హెచ్డిఓలు కింద స్థాయి ఉద్యోగులను అప్రమత్తం చేయాలని చర్చనీయాంశంగా మారింది. వామ్మో, చూడండి, ఫేక్ న్యూస్ పెడితే మొత్తం ఇట్లా చేస్తారు. ఫేక్ న్యూస్ అంటే ఉన్నట్టు మాట్లాడద్దా, ఉన్నట్టు మాట్లాడితే తప్పలేదు, కానీ ఫేక్ న్యూస్ మాత్రం ప్రొవైడ్ చేయొద్దని చెప్తాను ఆయన. నేడే 6వ విడత ఎన్నికలు ఇది ఉన్నాయి, ఎలక్షన్స్ లాస్ట్ అనుకుంటే. ఓకే, అబూజ్మాడ్పై ఆపరేషన్ కాగార్, దండకారణ్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం, 4 ఏళ్లలో నక్సలిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి దీటుగా బలగాల మోహరింపు, బేస్ క్యాంపులతో పాగా సెల్ టవర్లతో కమ్యూనికేషన్, మానవరహిత విమానాలు, డ్రోన్లు, ఆధునాతన ఆయుధాలతో దాడులు, గడిచిన 5 నెలల్లో 113 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్. జీవన్ రెడ్డిపై భూకబ్జా కేసు, పంజాబ్ గ్యాంగ్తో బీఆర్ఎస్ నేత బెదిరింపులు, గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, అడుగు పెడితే చంపేస్తామంటున్నారు. జీవన్ రెడ్డితో నాకు ప్రాణాన్ని ఉంది, చేవేళ్ల పోలీస్ స్టేషన్లో బాధితుడు సామా దామోదర్ రెడ్డి ఫిర్యాదు, 6 సెక్షన్ల కింద కేసు నమోదు. మల్లారెడ్డికి మరో షాక్, మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ కూల్చివేత. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మారిస్పేటలో గ్రామంలో పెద్ద చెరువు బఫర్ జోన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చేశారు. గ్రామంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో కొంతమంది 25 ఎకరాల స్థలంలో ప్రహరీ నిర్మించారు. అందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి సర్వే నెంబర్ 408లో 7 ఎకరాల్లో ప్రహరీ ఉందట. మంచి పని, ఇది కూలగొట్టాలి అంటున్నారు. ప్రభుత్వమే కూలిపోయినా సిగ్గులేదు ఇలాగే. చర్మం ఒలిచి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య, హనీ ట్రాప్తో రప్పించి చంపేసిన హంతకులు. పోలీసుల విచారణలో దారుణాలు వెలుగులోకి. డెడ్ బాడీని గుర్తించదని ముక్కలు నరికినట్లు చెప్పిన నిందితుడు. బాడీ పార్ట్ను కొలకొత్త నలువైపు పడేసాము వెల్లడి. ఎంపీ మద్దతుకు ₹5 కోట్ల డీల్ కుదిరించిన పోలీసుల అనుమానం అట. బామ్మో, ఇది మొత్తానికైతే V6 ఇక నమస్తే తెలంగాణ చదివేది ఏం లేదు, కానీ జస్ట్ చూసి వదిలిపెడదాం. ఎందుకంటే కొంచెం చెప్పాలి ఎట్లుంటుంది అనేది. ఇది కూడా అన్నదాతయే అక్కడ అడ్డ కూలీలు, కరెంటు లేవు, నీళ్లు లేవు. రాష్ట్రంలో కుంటుపడిన వ్యవసాయం, వెక్కిరిస్తున్న కరెంటు, సాగునీటి ఇబ్బందులు, వేధిస్తున్న బ్యాంకర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, ఆర్థిక దిగ్బంధులు, అన్నదాతలు, ఉపాధి కోసం తప్పని తిప్పలు. జూన్ 27 తర్వాత వెబ్సైట్ కౌన్సిలింగ్. రైతన్న అరిగోస, అసెంబ్లీ ముట్టడికి మేము వస్తాం. సర్కారు వారి పాట అమ్మకానికి భూములు, నిధుల సమీకరణపై సర్కారు కసరత్తు. బుద్ధిలోని 75 ఎకరాలకు అర్రాస్ ₹4,000 కోట్ల సమీకరణ లక్ష్యం. దశల వారీగా మరిన్ని భూములకు స్కెచ్. మా వాళ్లతో కొట్టిస్తాం, సస్పెండ్ చేయిస్తాం. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై మహిళల జులుం. అమ్మో, ఆర్టీసీ కండక్టర్ ఆగుతలేదు, ఆర్టీసీ ప్రయాణిస్తున్న మహిళలు ఆగుతలేదు, ఫ్రీ సీట్గా ఫ్రీగా వస్తున్నాయి. జూన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రాష్ట్ర అధికారిక గీతంగా జయ హే తెలంగాణ, మార్పులతో అధికారిక చిహ్నం విడుదల. మొత్తానికి దీంట్లో ఎట్లుంటుందంటే, ఈ పేపర్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలని వార్త రాదు, ఓకే, రాజకీయ నాయకులు ఏం మాట్లాడిన వార్త రాదు, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినో అది మాత్రం వార్తలు వస్తాయి. ఇదండి ఈరోజు వార్తలు. వాస్తవం ఎవరిని తిట్టడం నా ఉద్దేశం కాదు, వార్తల్ని వార్తల్లా చూపడం నా ఉద్దేశం. ఇంకా కొంచెం ఆఫీస్ సెటప్ చేస్తున్నా, అందుకే కొంచెం క్లియర్ రావట్లేదు. అతి త్వరలో మంచి సెటప్తో మీ ముందుకు వస్తాను. లెట్స్ చూద్దాం ఏమవుతుందో. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఫలితాలు అతి త్వరలో ఉన్నాయి. ఆ ఫలితాలు కూడా అప్డేట్ వెంటనే ఇస్తాం. ఎవరు గెలుస్తారు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పబోతున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. నమస్కారం.